హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇకపోతే మందారానికి ఎలాగైనా న్యాయం చేసే వరకు నేను ఇక్కడే ఉంటాను. నా తర్వాత నేను రాజు దగ్గరికి వెళ్ళిపోతాను, అమ్మ దగ్గరికి వెళ్ళిపోతాను. అమ్మని రాజుని మీరు అర్థం చేసుకోవాలి నాన్న అని చెప్పేసి రూప అంటూ ఉంటుంది కదా. ఇకపోతే రూప రమ్మన్నందుకు గాను విరూపాక్షి తన ఇంటికి రావటం, అది చూసిన దీపక్ ఎలాగైనా విరూపాక్షిని చంపేయాలని చెప్పి కత్తి తీసుకొని ఒళ్ళంతా కూడా కనపడకుండా దుప్పటితో కప్పుకొని వస్తూ ఉంటాడు. అప్పటికే విజయాంబిక లేచి విరూపాక్షిని చూసి గట్టి గట్టిగా కేకలు వేస్తూ ఉంటుంది. విరూపాక్షి అనుకొని విజయాంబికను కత్తితో పొడి చేస్తాడు దీపక్. ఇక తర్వాత విజయాంబిక అలా హాల్లో పడి ఉండడంతో పైనుంచి వచ్చిన ప్రతాప్ ఒక్కసారిగా విరూపాక్షిని చూసి పోలీసులకు ఫోన్ చేసి తానే ఇక విజయాంబికను పోటీగా ఎమ్మెల్యేగా ఎన్నుకోబడినందుకు గాను తనే కావాలని తనని హత్య చేయడానికి వచ్చిందని చెప్పి లేనిపోని నిందలు వేసి తనని జైలు పాలు చేస్తారు. మరి నిజంగా దీపక్కే విజయాంబికను పొడిచాడన్న విషయం ప్రతాప్కి ఎలా తెలుస్తుంది? అసలు నిజంగా ఏం జరగబోతుంది తెలుసుకోవాలి అంటే పూర్తి వీడియోలోకైతే వెళ్ళిపోదాం. పూర్తి వీడియోని చూసే ముందు మొదటిసారిగా నా ఛానల్ని చూస్తున్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట సింబల్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. అలా చేయడం వల్ల నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో అప్డేట్ అనేది మీ వరకు ఈజీగా వచ్చేస్తుంది. ఇక లేట్ చేయకుండా పూర్తి వీడియోలోకైతే వెళ్ళిపోదాం. విజయాంబికకు జై అని చెప్పేసి, కాబోయే ఎమ్మెల్యే విజయాంబికకు జై అని చెప్పేసి నినాదాలు పలుకుతూ ఉంటారు సూర్యప్రతాప్ వైపు ఉన్న మనుషులు. ఇక విరూపాక్షికి జై అంటూ, కాబోయే ఎమ్మెల్యే విరూపాక్షి అంటూ జైలు పలుకుతూ ఉంటారు రాజు వైపు ఉన్న బస్తీ జనమందరూ కూడా. అది చూసిన దీపక్, బస్తీ జనమందరూ రాజు వైపు ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా విరూపాక్షి హత్య గెలుస్తుంది, మా అమ్మకి ఓటమి ఖాయం అని చెప్పి కంగారు పడుతూ ఉంటాడు. ఇక విజయాంబిక చేయని పనులు అంటూ ఉండవు. రోడ్లు ఊడుస్తూ ఉంటుంది, పిల్లలకి స్నానం చేపిస్తూ ఉంటుంది, షేవింగ్ చేపిస్తూ ఉంటుంది, తలకి నూనె అంటుతూ ఉంటుంది. కానీ విరూపాక్షి మాత్రం మంచితనంతో ప్రతి ఒక్క పని కూడా చేస్తానని చెప్పి అందరికీ కూడా భరోసా ఇస్తూ ఉంటుంది. ఇకపోతే సూర్యప్రతాప్ కూడా తన అక్క గెలవాలని చెప్పి చాలా కృషి చేస్తూ ఉంటాడు కదా. బస్సులో అలాగే అన్ని చోట్ల కూడా పేపర్లు, ఫ్లెక్సీలు అన్నీ కూడా అంటించడంతో ఇక విజయాంబికకు చాలా కంగారుగా ఉంటుంది. వెంటనే దీపక్తో ఇలా అంటూ ఉంటుంది, ఏంటి దీపక్, ఆ విరూపాక్షి వైపు అంతమంది జనం, అంతమంది జేజేలు కొడుతున్నారు అంటే నీకు ఇంకా అర్థం కాలేదా మమ్మీ? ఆ రాజుగాడు ఉన్నాడు అంటే ఖచ్చితంగా విరూపాక్షి హత్య గెలుస్తుంది, ఈ ప్రచారాన్ని ఎలాగో ఒకలాగా ఆపాలని చెప్పేసి అనుకుంటూ ఉంటాడు దీపక్ మన మనసులో. అప్పటికే జీవన్ ఫోన్ చేస్తాడు, ప్రచారం ఎలా జరుగుతుంది అని చెప్పి దీపక్కి. దీపక్ ప్రచారం ఎలా జరుగుతుంది అంటే చూస్తుంటే ఇక బస్తీ జనం అందరూ కూడా అత్తయ్యకి ఓట్లు గుద్దేలా ఉన్నారు, ఎందుకంటే రాజు అటువైపు ఉన్నాడు కాబట్టి అని అనడంతో, మరి అయితే మీ అత్తయ్య చేసే ప్రచారం ఆగిపోవాలి, సానుభూతి ఓట్లన్నీ మీకే పడాలి అంటే ఖచ్చితంగా మీ మావయ్యకు ఏదో ఒక ప్రమాదం కలిగేలా చెయ్యి అని జీవన్ అనడంతో ఒక్కసారిగా షాక్ అయిపోతాడు దీపక్. ఏంటి జీవన్, ఏం మాట్లాడుతున్నావు నువ్వు అనగానే, నేను చెప్పేది కరెక్ట్ అని చెప్పి అనగానే, సరే జీవన్ వెంటనే అని చెప్పేసి ఫోన్ కట్ చేసి కొబ్బరి బొండాలు కొట్టించే అతని దగ్గరికి వెళ్ళి కొబ్బరి బొండాలు 2 తీసుకొని జేబులో నుంచి ఒక ట్యాబ్లెట్ తీసి ఆ క్యాప్సూల్లో ఉన్న పౌడర్ అంతా కూడా ఆ కోకోనట్లో కలిపేసి మొత్తం ప్రతాప్ దగ్గరికి వెళ్ళి, మావయ్య ఇదిగో కొబ్బరి బొండం తీసుకో, ఎండకి చల్లగా ఉంటుందని చెప్పేసి ఇవ్వడం. ప్రతాప్ ఇక ఆలోచించకుండా కొబ్బరి బొండంలో నీళ్ళు తాగేస్తాడు. రూప అప్పటికే తన తల్లి దగ్గరికి అంటే విరూపాక్షి దగ్గరికి, రాజు దగ్గరికి వెళ్తుంది కదా. అది చూసిన దీపక్కి బాగా కోపం వస్తూ ఉంటుంది. ప్రచారం అక్కడ జరుగుతుంటే నువ్వు ఇక్కడ సపోర్ట్ చేస్తావా, నీ పని ఇలా కాదు అని చెప్పి అనుకున్నాడు కదా. ఏదో ఒక రకంగా రూపని ప్రతాప్ దగ్గర ఇరికించడానికి దీపక్ ప్లాన్ చేస్తూ ఉంటాడు. వెంటనే ఇక విజయాంబిక షేవింగ్ చేస్తూ ఉంటే, అక్క ఆ పని చేస్తావా అనగానే, తప్పదు తమ్ముడు, వీళ్ళంతా మన వాళ్ళే కదా అని చెప్పి అనుకుంటూ ముందుకు వెళ్తుంది. ఇక వెంటనే వీడియోలు అందరూ కూడా క్యాప్చర్ చేస్తూ ఉంటారు విరూపాక్షి. అలాగే జనాలందరూ కూడా చాలా సంతోషపడుతూ స్కూల్ కట్టించమని, బస్సులు లేవని ప్రతి ఒక్కరు కూడా ప్రాబ్లమ్స్ చెప్తూ ఉంటే అన్నీ కూడా తీర్చుతానని విరూపాక్షి భరోసా ఇస్తుంది. విజయాంబిక మాత్రం ఓవర్గా చేయకూడని పనులన్నీ కూడా చేస్తూ జనాల దృష్టిలో పడాలని చెప్పి అనుకుంటూ ఉంటుంది. కానీ విరూపాక్షికే బస్తీ జనమందరూ కూడా ఓట్లు వేస్తారన్న సంగతి పాపం విజయాంబికకు తెలియదు, దీపక్కి తెలిసినంతగా. అయితే ఇక దీపక్ ఈ విధంగా వచ్చి అంటూ ఉంటాడు, రూప ఎక్కడ అని అడుగుతూ ఉంటాడు ప్రతాప్ కదా. మామయ్య ఈ టైంలో చెప్పొచ్చో చెప్పకూడదు, అత్తయ్యతో పాటు తను కూడా అక్కడ ప్రచారం చేస్తుంది, మన ఇంట్లో వాళ్ళే మనకి వెన్నుపోటు పొడుస్తుంటే ఇంకా బయట జనాలు ఏం చేస్తారో ఆలోచించి మామయ్య అనగానే, పద అని చెప్పేసి వెంటనే రూప
విరూపాక్షి వాళ్ళతో అప్పటికే మాట్లాడుతుంది కదా, అమ్మ మీతోనే నాకు కూడా ఉండాలని ఉందమ్మా, కానీ నాన్న వల్ల అక్కడ ఉండాల్సి వస్తుందమ్మా అనగానే, లేదు రూపా, నేను అర్థం చేసుకోగలను, నా కన్న బిడ్డవి, నీ గురించి నాకు తెలియదా అని అంటూ ఉంటే, సరే అమ్మా నేను వెళ్తాను అనే లోపు అప్పుడే ప్రతాప్ వచ్చి రూపా అని చెప్పి గట్టిగా అరుస్తాడు. వెంటనే కన్నా అన్న అనగానే చీ ఆపు అనగానే దీపక్ ఇలా అంటూ ఉంటాడు, చూసావా మావయ్య, రూప అక్కడ ప్రచారం జరుగుతుంది, ఇక్కడ వచ్చి వాళ్ళ అమ్మకి సాయంగా ప్రచారం చేస్తుంది అనగానే, అది కాదు దీపక్ అని చెప్పేసి అంటూ ఉంటుంది రూప. రూపా నువ్వేమీ మాట్లాడకు, కావాలంటే నీకు అటువైపు వెళ్ళాలంటే అటువైపే వెళ్ళు, అంతేకాని నువ్వు కావాలని ఏది చేయకు అనగానే, వెళ్తాను నాన్న, మీరు ఎప్పుడైతే రాజుని అర్థం చేసుకొని అమ్మని అర్థం చేసుకుంటారో, మందారాన్ని గతంలో వచ్చి గతం తెలుసుకొని ఎప్పుడు విజయాంబిక అత్తయ్య దీపక్ బావల కుట్ర బయట పెడుతుందో అప్పుడు వెళ్తాను నాన్న అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది. ఈలోపు దీపక్ కలిపిన కొబ్బరి బొండంలో మత్తు కలిపాడు కదా, అది తాగిన ప్రతాప్కి చిన్న చిన్నగా మత్తులోకి జారుకుంటూ కింద పడిపోతాడు. అందరు కూడా షాక్ అయిపోతారు. వెంటనే దీపక్ అలాగే విజయాంబిక ఇద్దరు కూడా ప్రతాప్ని పట్టుకొని మామయ్య మామయ్య అని అంటూ ఉంటే, విజయాంబిక మాత్రం విరూపాక్షి దగ్గరికి వస్తుంటే రానివ్వకుండా ఉంటుంది. నీ వల్లే ఇదంతా జరిగింది, నా తమ్ముడు పడిపోయింది నీ వల్ల, మళ్ళీ ఇలా చేస్తున్నావా అనగానే, విజయాంబిక నీకు నాకు ఎన్ని గొడవలు ఉన్న తర్వాత చూసుకుందాం, ముందు సూర్యుని హాస్పిటల్కి తీసుకువెళ్ళు అని అంటూ ఉంటే, నాన్న పద, వెంటనే బాబాయ్ పదండి, వెంటనే నాన్ని హాస్పిటల్కి తీసుకెళ్దాం అని చెప్పేసి హాస్పిటల్కి తీసుకొని వెళ్తారు రూప అలాగే చంద్ర ఇంకా విజయాంబిక. దీపక్ ప్రతాప్కి లోపల ట్రీట్మెంట్ జరుగుతూ ఉంటుంది. రూప కంగారు పడిపోతూ ఉంటుంది, విజయాంబిక దీపక్ కూడా కంగారు పడిపోతూ ఉంటారు. కావాలని దీపక్ ఇదంతా చేశాడని విజయాంబికకు తెలియదు కాబట్టి విజయాంబిక ఇలా అంటూ ఉంటుంది, ఇదంతా విరూపాక్షి చేసింది అనగానే, వదిన మాత్రం ఏం చేసింది అక్క, తను కూడా ఎమ్మెల్యేగా పోటీ చేసింది, ప్రజాస్వామ్యం అంటే ఎవరికైనా ఎదురుగా వెళ్ళి పోటీ చేయొచ్చు, గెలుపు అనేది నీ చేతుల్లో నా చేతుల్లో లేదు, ప్రజల చేతుల్లో ఉంది అని అన్నయ్య చెప్పాడు కదా అనగానే, ఏంటి చంద్ర నువ్వు కూడా మీ వదిన వైపు సపోర్ట్గా మాట్లాడుతున్నావు అనగానే, సపోర్ట్ చేయట్లేదు వదిన, ఉన్న నిజం చెప్పాను అని చెప్పేసి అంటూ ఉంటాడు చంద్ర. వెంటనే డాక్టర్ బయటకు రాగానే, మా నాన్నకి ఎలా ఉంది డాక్టర్, వెళ్ళి చూడొచ్చు అనగానే, ప్రమాదం ఏం లేదమ్మా, ఫుడ్ పాయిజన్ అయింది, వెళ్ళి చూడొచ్చు అనగానే, సరే అని చెప్పేసి రూప ప్రతాప్ దగ్గరికి వెళ్తుంది. వెంటనే నాన్న అని చెప్పి చేయి పట్టుకొని ఉంటుంది, స్పృహలోనికి వస్తాడు. నాకేం కాలేదు రూపా, నువ్వేమి కంగారు పడుకో అని చెప్పి ప్రతాప్ అంటూ ఉంటాడు. విరూపాక్షి మాత్రం తన వల్లే ఇదంతా జరిగిందని చెప్పి పక్కనే ఉన్న దేవుడికి మొక్కుకుంటూ ఉంటుంది, ప్రతాప్కి ఏం కాకూడదని, నేను ఇదంతా చేసేది ప్రతాప్ మంచి కోసమే కానీ ప్రతాప్ చెడు కోసం కాదని చెప్పి బాధపడుతూ ఉంటుంది. అయితే రూప ప్రతాప్ని చూడడానికి రమ్మని చెప్పడంతో విరూపాక్షి దొంగచాటుగా వస్తుంది. అయితే దీపక్ అది గమనించి విరూపాక్షిని చంపడానికి కత్తి తీసుకొని ఒళ్ళంతా కూడా కనపడకుండా బెడ్షీట్తో కవర్ చేసుకుంటూ వస్తాడు. అప్పటికే విరూపాక్షి లేసి విజయాంబిక చేపట్టుకొని గట్టిగా కేకలు వేస్తూ ఉంటుంది. విజయాంబిక అనుకోకుండా విరూపాక్షి అనుకొని దీపక్ తనని కత్తితో పొడుస్తాడు. అప్పటికే దీపక్ వెళ్ళిపోవడంతో విరూపాక్షి చేతిలో కత్తి ఉండడంతో విరూపాక్షి విజయాంబికను చంపడానికి వచ్చిందని, తనకి ఎదురుగా ఎమ్మెల్యేగా పోటీ చేయకూడదని ఇదంతా చేసిందని చెప్పి ప్రతాప్ తప్పుగా అపార్థం చేసుకొని పోలీసులకు ఫోన్ చేసి వెంటనే విరూపాక్షిని తీసుకెళ్ళమని చెప్పడంతో రూప షాక్ అయిపోతుంది. మరి దీపక్ ఇదంతా చేశాడని, విరూపాక్షిని చంపడానికి ఏ ప్లాన్ చేయలేదని విజయాంబికను కత్తితో పొడిచింది దీపక్ అనే విషయం ఎలా తెలుస్తుంది?